హలో అండి, వెల్కమ్ టు అరుణాస్ ఆల్ ఇన్ వన్ డైరీస్. ఈరోజు మా ఇంట్లో బజ్జీల పెరుగు పులుసు చేశాము. ఇది చాలా టేస్టీగా వచ్చింది. సో దాన్ని తయారు చేసే విధానం చూపిస్తాము. ఫస్ట్ ఒక గ్రైండర్లో పచ్చిమిర్చిని తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గ్రైండర్లో కొద్దిగా పెరుగుని తీసుకొని దాన్ని బటర్ మిల్క్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 2 బౌల్స్ తీసుకొని ఒక చిన్న బౌల్లో బేసన్ వేసి దాన్ని సపరేట్గా పెట్టేయండి. ఇప్పుడు పెద్ద బౌల్లో కొద్దిగా బేసన్, సాల్ట్, చిల్లీ పౌడర్, సోడా పొడి అండ్ కొద్దిగా వాము వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని వెలిగించి బజ్జీలకు సరిపడు ఆయిల్ వేసుకొని దానికి ఆ ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు అదే మిక్స్చర్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బజ్జీలకి కావాల్సిన కన్సిస్టెన్సీ నీళ్లు వేసి అలా పేస్ట్ మిక్స్చర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలకి వేయాలండి. ఇలా బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్లో తీసుకున్న శనగపిండిలో కొద్దిగా నీళ్లు వేసి అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పోపుని యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని దాంట్లో వేసి కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో బటర్ మిల్క్ని వేసుకోవాలి. దీన్నే తెలుగులో మజ్జిగ కూడా అంటారు. అలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత కొద్దిగా సరిపడు హల్దీని వేసుకోవాలి. తగినంత సాల్ట్ని మీ టేస్ట్ బడ్స్ ప్రకారంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి నీళ్ళతో కలిపిన మిక్చర్ని దాంట్లో వేయాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీలను కూడా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఆ పెరుగు పులుసును అలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ బజ్జీలు ఆ పెరుగు పులుసులో కొంచెం బాగా నానాలి. ఆ బజ్జీల పెరుగు పులుసు కొంచెం బాయిల్ వచ్చాక ఇంకా ఆ డిష్ రెడీ. అంతే అండి, చాలా సింపుల్, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ చాలా టేస్టీగా మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి.